హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి చాలా తక్కువ టైంలో చాలా టేస్టీగా చేసుకునేలా ఒక మంచి కర్రీని చూపించబోతున్నాను. ఇలా ఎండు చేపలతో చేసుకునే ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి. ఇందులోకి టమాటా, చింతపండు లాంటివి వాడకుండా చాలా టేస్టీగా, చాలా సింపుల్గా చేసుకునేలా చూపించాను. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలానో చూద్దాం. ముందుగా ఇలా స్టవ్ పై కడాయి పెట్టుకొని 1 కప్పు వరకు ఇలా ఎండు చేపలను తీసుకోవాలి. వీటిని మంటను సిమ్లో పెట్టి ఒక 3-4 నిమిషాలు బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వలన వీటిపై ఉన్న డస్ట్ అనేది వెళ్ళిపోతుంది. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వాటర్ పోసి ఈ బౌల్ని పక్కన పెట్టుకుందాం. తర్వాత ఇలా స్టవ్ పై కడాయి పెట్టుకొని 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 3 పచ్చిమిర్చీలను ఇలా పొడవుగా చీలి వేసుకోవాలి. ఈ మిర్చి కాస్త ఫ్రై అయిన తర్వాత చిన్నవి 3 ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ అల్లంని వేసుకోవాలి. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా ఇలా ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచుకున్న అల్లం పేస్ట్ని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి అంతా ఓసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ పసుపు వేసి మళ్ళీ ఓసారి అంతా కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా బౌల్లో వేసి పెట్టుకున్న ఈ ఎండు చేపలని మళ్ళీ ఓసారి ఫ్రెష్గా కడుక్కోవాలి. ఇలా ఫ్రెష్గా కడుక్కున్న తర్వాత ఈ చేపలని ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఓసారి కలుపుకొని 1 స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. ఈ ఉప్పు కారం వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు ఫ్రై చేసామంటే ఈ ఎండు చేప అనేది విరిగిపోతుంది. జస్ట్ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసి అంతా ఓసారి కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండి చాలా తక్కువ టైంలో చేసుకునే ఈ ఎండు చేపల కర్రీ చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.